దురంధర్ పార్ట్ 2కి సంబంధించి ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసిన తర్వాత టీజర్‌లో అనుకుంటా ఒక డైలాగ్ ఉంటుంది. గాయన్ హూ ఇసిలియే ఘాతక్ హూ అని చెప్పి. అది కరెక్ట్ సెట్ అయిపోయింది. అంటే దెబ్బతిన్నాను, అందుకే దెబ్బతిన్న పులిలా ఉన్నాను అని చెప్పి ఆ డైలాగ్ ఉంటుంది కదా మన తెలుగులో ఆ రేంజ్‌లో. సో ఏంటంటే ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు టాక్సిక్ తప్పుకొని మంచి పని చేసిందా అంటే ఇప్పుడు అవుననే సమాధానం వినిపిస్తుంది ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే ఆ టాక్సిక్ మూవీకి సంబంధించిన టీజర్ చూసిన తర్వాత, ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ చూసిన తర్వాత, ఈ 2 సినిమాలు గాని ఒకే రోజు వస్తే ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ వచ్చేవి. బట్ ఏంటంటే ఏ సినిమాలకు మనం ఏ రేంజ్‌లో హోప్ చేయడం జరిగిందో ఆ హోప్ అంటే ఆ రేంజ్ కలెక్షన్స్ అనేది వచ్చేవి కాదు. అంటే మొదటి రోజు 200 కోట్లు కొట్టాల్సిన సినిమా 150 కోట్ల వరకు కొట్టగలదు. ఆ రేంజ్‌లో ఉండేది. బట్ ఇప్పుడు 2 ఇండివిజువల్ డేట్‌లో వస్తున్నాయి కాబట్టి 2 సినిమాలకు కూడా కలెక్షన్స్ అదిరిపోతాయి. అండ్ 'దురంధర్ పార్ట్ 2' మళ్ళీ డిసప్పాయింటెడ్ ఏంటంటే నిన్న అన్ని లాంగ్వేజ్‌ల్లో ఒకేసారి ట్రైలర్‌ని రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే ఓన్లీ హిందీలో మాత్రమే రావడం జరిగింది. మిగతా లాంగ్వేజ్‌లో నేనైతే వెతికాను, నాకైతే దొరకలేదు. ఎక్కడ కూడా దొరకలేదు. జిఎస్ టుడేస్‌లో చూశాను. ఓన్లీ 'దురంధర్ పార్ట్ 2'కి సంబంధించి హిందీ ట్రైలర్ మాత్రమే వచ్చింది. మిగతా ట్రైలర్ రాలేదు. సో ఇది కూడా ఒక మాస్టర్ ప్లాన్ అనుకోవచ్చు. అండ్ ఏంటంటే సౌత్ సినిమాలు ఇలా చాలా సార్లు చేశాయి కాబట్టి రివెంజ్ మన మీద రివెంజ్ అనుకోవచ్చు. ఏంటంటే ఇది ఒక స్ట్రాటజీ ఏ విధంగా అంటున్నానంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియా మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది. వాళ్ళందరికీ తెలుసు అది. ఇండియా మొత్తం వెయిట్ చేస్తుందని తెలుసు. స్పెషల్‌గా మన సౌత్ ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారని తెలుసు. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సౌత్ నుంచి 200 కోట్ల వరకు ఈ సినిమాకి రావడం జరిగింది కలెక్షన్స్. సో తెలుగు ఫ్యాన్స్, మిగతా లాంగ్వేజ్ సంబంధించిన ఫ్యాన్స్ కూడా, సౌత్ సంబంధించిన ఫ్యాన్స్ కూడా వెయిట్ చేస్తారని తెలుసు. సో ఏంటంటే ముందుగా హిందీలో రిలీజ్ చేస్తే ఆటోమేటిక్‌గా ఎలాగైనా సరే ఏ లాంగ్వేజ్ సంబంధించిన పీపుల్స్ అయినా ముందు హిందీలో చూస్తారు. హిందీలో చూసిన తర్వాత నాకు తెలిసి ఇంకో గంట, 2 గంటల తర్వాత మరి ఈ మిగతా లాంగ్వేజ్ సంబంధించిన ట్రైలర్‌ని కూడా రిలీజ్ చేస్తారా ఏంటా అని చూడాలి. మరి ఆల్రెడీ రిలీజ్ అయిందా? నాకైతే ఎక్కడ కనిపించలేదు. మీకు కనిపిస్తే మీరు చెప్పండి. బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు. బట్ అది కూడా ఒక మాస్టర్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హిందీలో ఆల్రెడీ చూస్తాం. మన లాంగ్వేజ్‌లో వస్తే మన లాంగ్వేజ్‌లో కూడా మనం చూస్తాం కాబట్టి ఇది ఒక మాస్టర్ స్ట్రాటజీ అనుకోవచ్చు. ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ట్రైలర్ 3 నిమిషాల 25 సెకండ్లు ఉంది. 3 నిమిషాల 25 సెకండ్లు పూర్తిగా యాక్షన్‌తోనే నింపేయడం జరిగింది. పూర్తిగా యాక్షన్‌తోనే నింపేయడం జరిగింది. ఎక్కడ స్టోరీ లీక్ కావడానికి మనకి ఎలాంటి ఆస్కారం ఇవ్వలేదు. కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. చాలా హిడెన్ డీటెయిల్స్ ఉండడం జరిగింది. అలాగే రెహమాన్ డకర్ చనిపోయాడు అన్నట్టు మనకు ఈ ట్రైలర్‌లో చూపించడం జరిగింది. మరి తర్వాత ఎలా ఉంటుంది అనేది మనకి సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఏవైతే రీసెంట్‌గా షూట్ చేయడం జరిగిందో, షూట్ చేసిన సంబంధించిన సీన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఏదైతే సంజయ్ దత్ వ్యాన్ సీన్ ఉంటుందో అది రీసెంట్‌గా షూట్ చేసింది. ఏదైతే ఫైర్ ఫ్లైస్ లాగా ఉంటాయో అవి కూడా రీసెంట్‌గా షూట్ చేసింది. నాకు తెలిసి సినిమా స్టోరీని ఇంకొంచెం ఇంపాక్టింగ్‌గా తీసుకెళ్ళడానికి వాళ్ళైతే షూట్ చేయడం జరిగింది అనుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే యాక్షన్ అనేది బాగా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. యాక్షన్ మనకు 'దురంధర్ పార్ట్ 1'కి సంబంధించిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ చూస్తే పూర్తిగా యాక్షనే ఉంటుంది. అండ్ ఇందులో కూడా యాక్షన్ ఉంది. కాకపోతే ఏంటంటే అది చూసి ఇది చూసిన తర్వాత ఏంటంటే కొంచెం పాతగా అనిపిస్తుంది. అంటే మనం అది టీజర్ ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత అది కొంచెం కొత్తగా ఫ్రెష్ లుక్ అనిపించింది. ఇప్పుడు మళ్ళీ అలాగే కొనసాగుతున్న కొద్ది ఏంటంటే మళ్ళీ అదే చూస్తున్నామా అన్న ఫీలింగ్ అయితే ఎక్కడో కొడుతుంది. బట్ ఏంటంటే ట్రైలర్ ఆకట్టుకుంది. అండ్ ఏదైతే మాస్ ఎలివేషన్ ఇవ్వడం జరిగిందో రణ్వీర్ సింగ్‌కి బేసిక్‌గా ఇలాంటి మాస్ ఎలివేషన్, ఇలాంటి ఫైట్ సీక్వెన్స్ అనేవి ఎక్కువగా మన సౌత్ సినిమాల్లో చూడడం జరుగుతుంది. ఎక్కువగా మన సౌత్ డైరెక్టర్లు, మన సౌత్ హీరోలని యాక్షన్‌లో కూడా ఒక ఎలివేషన్ ఇవ్వడం జరుగుతుంది కదా! అలాంటి ఎలివేషన్ ఫస్ట్ టైం నేను ఒక బాలీవుడ్ సినిమాలో చూస్తున్నానంటే 'దురంధర్' సినిమా విషయంలో చూస్తున్నాను. ఎందుకంటే పార్ట్ 1 కానివ్వండి, పార్ట్ 2 కానివ్వండి యాక్షన్‌లో ఎలివేషన్ ఉంటుంది కదా! ఆ ఎలివేషన్ అనేది నాకు తెలిసి ఈ సినిమాలో కనిపించినంత బాలీవుడ్‌లో మిగతా ఏ సినిమాలో కూడా నాకు అంతగా కనిపించలేదు. అండ్ రణ్వీర్ సింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రణ్వీర్ సింగ్ ఏదైతే నటించడం జరిగిందో నిజంగా ఈ సినిమా కోసం జీవించేశాడని చెప్పాలి. బట్ ఏదైతే బియర్డ్‌తో లుక్ ఉందో ఆ లుక్ కంటే ఏదైతే వితౌట్ బియర్డ్‌తో ఉన్నాడో ఆ లుక్‌లోనే కొద్దిగా నాకు కొంచెం డేంజర్‌గా కనిపించడం జరిగింది. బియర్డ్ లుక్ అంటే వితౌట్ బియర్డ్‌తోనే కొంచెం డేంజర్‌గా కనిపించడం జరిగింది. జీవించేశాడని చెప్పాలి. అండ్ సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా ఈ పార్ట్‌లో కొంచెం ఎక్కువగా చూపించే అవకాశం ఉంది. అండ్ సంజయ్ దత్ కూడా ఒక డైలాగ్ ఉంటుంది. జహా దర్ద్ హై వహా మర్ద్ హై అని చెప్పి. సో అద్భుతంగా ట్రైలర్ అయితే ఓకే, బాగుంది. ట్రైలర్ మరీ బాలేదని కాదు, మరీ ఓవర్ బాగుందని కాదు. ఓవర్ బాగుంది అని ఎలా అనిపిస్తుంది అంటే మనం ఇంతకుముందు టీజర్ ట్రైలర్ పార్ట్ 1లో చూసాం కాబట్టి సేమ్ అదే విధంగా కొడుతుంది కాబట్టి మరీ ఓవర్గా ఉందని చెప్పలేం. బట్ ఏంటంటే ఉంది, చూడొచ్చు అనే రేంజ్లో ఉంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఫస్ట్ టైం అనుకుంటాను నాకు తెలిసి బాలీవుడ్ సినిమాలో నేను ఇప్పటివరకు ఏ సినిమా కూడా నేను చూడలేదు, నాకేం తెలీదు. మరి మీరు చూస్తుంటే మీరు చెప్పండి. బాలీవుడ్ సినిమాల్లో ఇప్పటివరకు ఏ సినిమా కూడా ప్రీమియర్స్ పడలేదు ఎక్కువగా. మ్యాక్సిమం నాకు తెలిసి 99% నాకు గుర్తున్నంత వరకు ప్రీమియర్స్ ఏ సినిమా కూడా పడలేదు. ఈ సినిమాకి 18th రోజు నుంచే ప్రీమియర్స్ పడుతున్నాయంటే మొదటి రోజు బాలీవుడ్ సినిమా ఖచ్చితంగా సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా సినిమాలకు సంబంధించిన రికార్డులను బ్రేక్ చేయబోతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి సంబంధించి మొదటి రోజు రికార్డ్ని ఎగరగొట్టబోతుంది. షారుఖ్ ఖాన్ జవాన్ మొదటి రోజు 129 కోట్ల రూపాయలు వసూలు చేసింది ప్రపంచవ్యాప్తంగా. ఖచ్చితంగా రికార్డ్ని ఎగరగొట్టబోతుంది. అండ్ నాకు తెలిసి సినిమా 150 కోట్ల నుంచి 200 కోట్ల మధ్య ఈజీగా వసూలు చేయగలదు. కొద్దిగా అడ్వాన్స్ బుకింగ్ కొంచెం
కొనసాగుతున్నాయి కాబట్టి అడ్వాన్స్ బుకింగ్ కొంచెం తెలిసినాక మనకు మొదటి రోజు బాక్స్ ఆఫీస్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుందని కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో మొదటి రోజు ఏంటంటే అదిరిపోయే కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటుంది. నాకు ఎందుకో మొదటి రోజు ఈ సినిమా పుష్ప 2కి సంబంధించిన రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందన్నట్టు కనిపిస్తుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అని చెప్పి చిన్న డైలమాలో ఉన్నాం. బట్ ఏంటంటే ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి దాంతో ట్రైలర్ కూడా వచ్చింది, మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఈజీగా అనేది తెలిసి పుష్ప 2కి సంబంధించిన రికార్డ్ని బ్రేక్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. దాంతోపాటు ఇక లాంగ్ రన్లో సినిమాకి మంచి హాలిడేస్ దొరకడం జరిగింది, లాంగ్ గ్యాప్ దొరకడం జరిగింది. మన తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంది, మిగతా లాంగ్వేజ్లో అక్కడ ఇక్కడ అరకొర కొన్ని సినిమాలు ఉన్నాయి. హిందీలో బేసిక్గా పెద్ద సినిమాలు ఏవీ లేవు కాబట్టి సినిమాకు మహా అంటే ఒక 40 రోజుల టైం ఈజీగా దొరుకుతుంది. 40 రోజుల్లో సినిమా నాకు తెలిసి ఎందుకో ఈసారి ఇండియన్ హిస్టరీలో ఉన్న కొన్ని రికార్డులు చెదిరిపోయి అనిపిస్తుంది. లాంగ్ రన్లో ఈ సినిమా 1700-1800 కోట్ల వరకు ఈ సినిమా కూడా రాగలదేమో అని అనిపిస్తుంది. మరి అంతకంటే ఎక్కువ సంపాదించుకొని సినిమా ఒకవేళ బాహుబలి, పుష్ప 2, దంగల్ రికార్డులను కొట్టినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమా నిడివి అనేది 4 గంటల 5 నిమిషాలు ఉంది. సినిమా నిడివి అనేది 4 గంటల 5 నిమిషాలు ఉంది కాబట్టి అది తెలిసి ప్రాపర్గా ప్లాన్ చేసి ఈ సినిమాని తీసుకుంటారు. సినిమా కానీ సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే, అంటే అక్కడ పార్ట్ 1 ఆల్రెడీ అదిరిపోయింది, ఇప్పుడు పార్ట్ 2 అదిరిపోతుందని ఎప్పుడు కూడా మనం చెప్పలేము. పార్ట్ 1 అదిరిపోయింది, బట్ ఏంటంటే ఒక సినిమా టాక్ ఎప్పుడు తెలుస్తుందంటే ఆ సినిమా ప్రేక్షకుడు చూసి బయటకు వస్తారు కదా, అప్పుడే సినిమాకి టాక్ తెలుస్తుంది. కాబట్టి ఈ సినిమా కూడా సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకోగలిగితే ఈ సినిమా కూడా ఖచ్చితంగా సినిమా ఇండియన్ హిస్టరీలో ఉన్న ప్రజెంట్ ఏవైతే ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఉన్నాయో అన్ని సినిమాలకు సంబంధించిన రికార్డులు బద్దలు కొట్టుతుందేమో అని అనిపిస్తుంది. అండ్ ఆ రికార్డు బద్దలు కొట్టినా సరే అది ఎక్కువ రోజులు కూడా ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మన సౌత్ ఇండియన్కి సంబంధించిన చాలా పాన్ వరల్డ్ మూవీస్ వస్తున్నాయి కాబట్టి తర్వాత ఆ రికార్డులన్నీ బద్దలు కొట్టడం జరుగుతుంది. అంతెందుకు ఈ ఇయరే రామాయణ పార్ట్ 1 మళ్ళీ బాలీవుడ్ నుంచి వస్తుంది. సో అది కూడా ఖచ్చితంగా అన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. సో ఓవరాల్గా దురంధర్ పార్ట్ 2కి సంబంధించిన ట్రైలర్ మీరు చూస్తుంటే మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.